ఇళ్లు కూల్చివేతలపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని, దీంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ ఇళ్లలోని గోడలు పూర్తిగా కూల్చివేయడంతో చిన్నారులు, వృద్ధులతో కలిసి భయాందోళన మధ్య జీవిస్తున్నామని తెలిపారు. ఇళ్ల కూల్చివేతకు ముందు సరైన నోటీసులు ఇవ్వలేదని, తగిన నష్టపరిహారం కూడా అందలేదని స్థానికులు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, తగిన పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కూలగొట్టేసి పెట్టారన్నా. నేను ఇంట్లో పని చేసుకుంటాను, ఇంట్లో పని చేసుకున్న అలాగే అప్పు తెచ్చుకున్న అలా కట్టుకుంటున్నానన్నా. నేను లేకుండా కూలగొట్టారు. మొత్తం అన్ని అప్పులు పాలు చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నాం అన్న. మేము అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా కూలగొట్టేశారన్న. దానికి ఎట్లా చేస్తారో మీరు చెప్పండి అన్న, నాయన చెప్పండి అన్న. నేను ఇప్పుడు ఎట్లా చెప్తారో చెప్పండి అన్న, అందరూ కలిసి. ఏ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు, మాకు టైం కూడా పెట్టలేదు. కొన్నాను అందులో నిన్నే 1 లక్ష రూపాయల వరకు సామానం తెచ్చి పెట్టుకున్నాను. నిన్న హార్డ్వేర్ షాప్ దగ్గరికి కూడా నేను డబ్బులు ఇవ్వలేదు. వాటికి ఎలా చెప్తారన్న సమాధానం చెప్పండి అన్న మీరు అందరూ కలిసి. దాని మీద 40 లక్షల పైన ఖర్చు అయిందన్న. నేను నాకు వితౌట్ పర్మిషన్ అని మా స్థలాల మీద వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టారు. ఇదే సర్వే నెంబర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయో మొత్తం వితౌట్ పర్మిషన్ ఉన్నాయి. కూలగొడితే మొత్తం కూలగొట్టాలి. బస్తీ మొత్తం వితౌట్ పర్మిషన్ ఉంది. ఎవరికి పర్మిషన్ ఉంది, ఎవరికి పర్మిషన్ లేదనేది చూపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూలగొట్టడమే తప్ప ఏది కానీ గరీబులకు మంచిది అయింది లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గరీబోడు బతుకుతుండే. ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు చూడు కూలగొట్టుడు. మీరు కూలగొట్టేటోళ్ళు అయితే మేము ఫస్ట్ బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ప్రభుత్వం అనేది జిహెచ్ఎంసీ వాళ్ళు అనేది మేము బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక ఇళ్ళల్లో ఉంటున్నప్పుడు వచ్చి మీరు కూలగొట్టేది ఇది సరైనది కాదు. ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఏం చేస్తారు అని అప్పుడు ఆపకుండా వచ్చి ఇంట్లో ఉన్న ఇళ్ళలో వచ్చి కూలగొట్టడం మంచిది కాదు కదా, ఇది సరైనది కాదు కదా. నోటీస్ ఇవ్వలేదు, ఏమలేదు. వచ్చి షాప్ కూలగొట్టారు, ఇల్లు కూలగొడుతారు, అన్నీ కూలగొట్టేసారు. ఇది సరికాదు కదా. కూలగొడితే మొత్తం బస్తీ మొత్తం మూలాల్లో ఎవరికి ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఎవరు వితౌట్ పర్మిషన్ ఉంటాడు చూసి అన్నీ కూలగొట్టండి. మరి ఒకరు కూలగొట్టి ఒకరు. నేను సిపిఎం పార్టీ మల్కాగిరి మండల సీనియర్ నాయకుడిని. ఇక్కడ షఫీనగర్లో ఈ పేదల ఇండ్లు హైదరాబాద్ కూలగొట్టిండు అని తెలిస్తే ఇక్కడికి రావటం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మేము ఎంక్వైరీ చేసిన మేరకు ఏంటంటే ఇది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనా మున్సిపల్ వాళ్ళు కానీ హైదరాబాద్ కానీ ఈ పేదల జోలికి పోమని చెప్పి ఆల్రెడీ గతంలో గవర్నమెంట్ నిర్ణయం చేసింది. హైదరాబాద్ కమిషనర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పేదల జోలికి పోకుండా ఉన్న ఇళ్ళని అట్లే ఉంచి ఓపెన్ ప్లేసులు ఉంటే మాత్రమే కబ్జా చేసుకుంటాం మేము అని చెప్పి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అదే ఆదేశాలు ఇచ్చింది, హైకోర్టు. అయినా కానీ వాటిని అన్నిటిని కూడా అతిక్రమించి ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటి ఓనర్కు కనీసం కట్టుకునే వాళ్ళకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు వచ్చి కూల్చడం అనేది మున్సిపల్ వాళ్ళు చేసిన తప్పు. అందుకని చెప్పి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇవాళ దాదాపు ఫ్లాట్కే 30 లక్షలు ఖర్చు పెట్టుకొని, ఇంటికి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని, ఇలా దాదాపు 40 లక్షలు దాని మీద ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటే ఇవాళ అకస్మాత్తుగా వచ్చే